సబితా ఇంద్రారెడ్డి ఇష్యూపై చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయంగా వ్యక్తిగత విషయాలు సభలో మాట్లాడకూడదని అన్నారు. రాత్రికల్లా బడ్జెట్ సభలో ఆమోదం పొందాల్సి ఉందన్నారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి తనను కలిశారని చెప్పారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్లతో కలిసి టీ తాగి ఉంటారన్నారు రేవంత్ రెడ్డి. సబితక్క ఆవేదన మీద హరీష్, కేటీఆర్ ఎందుకు అండగా లేరని ప్రశ్నించారు. సునీతక్క కోసం తాను ప్రచారం చేశానని తెలిపారు సీఎం. రైట్, సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ మీద చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా వ్యక్తిగత విషయాలు సభలో మాట్లాడకూడదన్నారు రేవంత్. ఇక రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఈరోజు ఆద్యంతం సబితా ఇంద్రారెడ్డి, రేవంత్ రెడ్డి, పట్టి విక్రమార్క మధ్య ఒక వారం అయితే నడిచిందని చెప్పాలి. ఎందుకంటే సభ వాయిదా పడకుండా ముందు సబితను, అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఖచ్చితంగా మీ వెనకాల ఉన్నటువంటి అక్కల వల్లనే ఈ రకంగా తయారైంది అనేటువంటి వ్యాఖ్యలుగా ఆయన చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు, వాళ్ళ మాటలు విని మీరు కూడా మోసపోవద్దు అనే యాంగిల్లో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవేంటి దాని తర్వాత సభ రసవస అయింది. దాని తర్వాత సభ కొన్నిసార్లు వాయిదా పడ్డంతో తర్వాత బయటకు వచ్చారు. హడావుడిగా బయట మీడియా పాయింట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, దాని తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పోటాపోటీగా మాట్లాడారు. అదే సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఛాంబర్ లో చిట్చాట్ కూడా నిర్వహించాడు. ఈ దాదాపు సాయంత్రం అంతా కూడా 2 సార్లు వాయిదా పడ్డ అనంతరం జరిగినటువంటి ఘర్షణ, రేపటికి వాయిదా వేయడం, స్పీకర్, ఇవన్నీ పరిణామాల మధ్య సీఎం ఇష్టాగోష్ఠిగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి మాట్లాడింది కేవలం సభను కంట్రోల్లో పెట్టేందుకే ఆ రకంగా మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని బట్టి గారు చెప్పారు. సబితక్క కోసం ప్రచారానికి పోతే నా మీద కేసులు అయ్యాయని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాక అక్కల మాటలు నమ్మి నేను మోసపోయానని కేటీఆర్ కు చెప్పింది, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని కూడా తన చిట్చాట్లు చెప్పాడు. వాళ్ళ పేర్లు చెప్పలేదుగా, నన్ను కాంగ్రెస్ లోకి రమ్మని సబిత చెప్పిన మాటను గుర్తు చేశాను, అంతే తప్ప దీంట్లో ఎలాంటిది లేదు. నేను మాట్లాడే దాంట్లో అన్పార్లమెంట్ అనేది ఎక్కడ కూడా లేదు. సభా నియమాలకు అనుగుణంగానే మాట్లాడాను తప్ప ఎక్కడ దూషించినట్టుగా దాంట్లో లేదని కూడా రేవంత్ చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా మేము అసెంబ్లీని చాలా డెమోక్రటిక్ గా పద్ధతి ప్రకారం నడుపుతున్నాం తప్ప ఇష్టానుసారంగా నడపలేదని కూడా చిట్చాట్లో వివరించాడు. సభలో చాలా టైం ఇచ్చిన అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సవితకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. అక్క వ్యక్తిగతంగా మాట్లాడేందుకే నేను మిగతా పూర్తి చేసిన తప్ప వేరే ఉద్దేశం ఏం లేదల్లా అని కూడా చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్, హరీష్ రావు ఎందుకు డుమ్మా కొట్టారు, సబితక్క ఇంత ఆవేదన చెందితే కేసీఆర్, హరీష్ రావులు సభలోకి రావాలిగా అంటూ తన చిట్చాట్ లో వ్యవహరించారు. అంతేకాకుండా కేటీఆర్, హరీష్ రావులు మేము చాలు అన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడికి కేసీఆర్ తీసేయని ఆమాత్మానికి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎందుకు, మాకు వాళ్ళు సమూజీలైనప్పుడు కేసీఆర్ మరి సభా నాయకుడిగా, సభకు సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఎందుకు అనే యాంగిల్లో కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఇట్లా పలు అంశాల మీద సభ గడిచిన 5 రోజులుగా ఎలా నడుస్తుంది. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి ఈరోజు 31వ తారీఖు కాబట్టి సభ 31వ తారీఖు లోపు మనం పెట్టినటువంటి బడ్జెట్ ను ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆమోదం తెలిపిన అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. కనుక అంతకంటే ముందు జరిగినటువంటి పరిణామాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో గతంలో కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి దాని తర్వాత పార్టీ మారడం, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిందో అప్పుడు మారడం, మళ్ళీ కూడా మంత్రి పదవి తీసుకుందని కూడా బట్టి విక్రమార్క సభలో కూడా మాట్లాడారు. ఇట్లా ఇవన్నీ అంశాలు, ఎందుకంటే ఎంపీ లీడర్ అవకాశం ఉన్నా కూడా ఒక దళితులైనటువంటి నా సీటుకే ఎసరయ్యే ప్రమాదం ఏర్పడింది అన్నాడు.
సబిత ఇంటి దాకా వెళ్ళాము, అయినా కూడా ఆమె ఏమాత్రం కరగలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఉంటారని ఆమె తెలిపింది. కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా అయితే నరేందర్, ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలు కేవలం సబిత మీదో లేదంటే సునీత మీదో చేసినటువంటి వ్యాఖ్యలుగా కాకుండా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ అవమానించారంటూ కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కేటీఆర్ కూడా ఆ రకంగానే మాట్లాడినట్టున్నారు అసెంబ్లీ సమావేశాల తదనంతరం కూడా. ఏంటి దీన్ని, ఈ రాజకీయ వ్యూహాన్ని ఏ రకంగా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్? లేదంటే ఈ వ్యాఖ్యలతో కొంత డిఫెన్స్ లో పడిందని అనుకోవాలా? ఖచ్చితంగా సభ జరిగిన తర్వాత ఎప్పుడైతే వాయిదారి పడిందో అందరూ మాటకు మాట అని ప్రయత్నం చేశారు. దాంతో మీడియా పాయింట్ కు అటు సబితా ఇంద్రారెడ్డి, అదే సమయంలో కేటీఆర్ తో సహా పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ కు వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మహిళా ప్రజాప్రతినిధులు కూడా మీడియా పాయింట్ కు వచ్చారు. వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ దశలో సబితా ఇంద్రారెడ్డి కొంత ఆవేదనతో ఏడ్చే ప్రయత్నం, కంటతడి పెట్టుకున్న ప్రయత్నం అయితే మనకు కనిపించింది. ఏదైనా కూడా పార్టీ మారారని మీకు మారే హక్కు ఎవరికైనా ఉంటుంది, అందులో భాగంగానే మారాను. మా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఎన్టీఆర్ ను పక్కకు దించేసినప్పుడు ఇంద్రారెడ్డి అంతకు కనిపిస్తుంది. 2014లో టికెట్ ఇవ్వకపోయినా నేను పార్టీకి పనిచేశాను. రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు నన్ను. మహిళలను మహానేతగా రాజశేఖర రెడ్డి ప్రోత్సహించారు. మహిళలను కనీసం మాట్లాడడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డి సొంతం కాదు, 4 కోట్ల ప్రజలు ఇచ్చినటువంటి పదవి అని కూడా చెప్పారు. అంతేకాకుండా బట్టి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైనా బాధాకరం. బట్టి గారు మీ పక్క సీటు ఎందుకు, మరి మా కర్మగాలి అసెంబ్లీకి వచ్చామంటూ కూడా సబిత చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీ నుంచి దొంగలాగా రేవంత్ పారిపోయాడు కూడా సబితా ఇంద్రారెడ్డి రేవంత్ ఉద్దేశించి ఘాటుగానే మాట్లాడారు. దాని తర్వాత సునీత లక్ష్మారెడ్డి మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. ఏదైనా కూడా ఖచ్చితంగా అదే క్రమంలో అటు పర్ణికారెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా మహిళా ప్రజాప్రతినిధులు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవకాశాల కోసం పార్టీ మారినటువంటి సబితా ఇంద్రారెడ్డి మా మీద ఎదురుదాడి అంటూ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ టైం ఇచ్చాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా కేటీఆర్ కు దాదాపు 2 గంటల టైం ఇచ్చాం సభలో మాట్లాడేందుకు. మిగతా నేతలు కూడా అవకాశం ఇస్తున్నాం. మైక్లు ఎక్కడ కట్ కావట్లేదని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడారు. ఏదైనా కూడా ఈ రోజు ఆద్యాంతం దాదాపు 2-3 గంటలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం అయితే జరిగినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది రేపు కూడా సభ ఉంది కాబట్టి రేపు దీని మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సభను అడ్డుపించే అవకాశం కనిపిస్తుంది. మైక్ ఖచ్చితంగా ఇవ్వాలని గట్టిగానే ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి రేపు సీఎం రేవంత్ రెడ్డి ఎట్లాంటి సమాధానం ఇస్తారు, బట్టి విక్రమార్క కూడా దీని మీద మళ్ళీ రియాక్ట్ అవుతారా లేదా, సవితకు మైక్ ఇస్తే ఆమె ఏం మాట్లాడుతుంది అని కూడా అత్యంతం సస్పెన్స్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది సభలో.